ఇంకా ఎవడు నోరు మెదపకుండా గుండె నిబ్బరంతో మన నేతను విమర్శించే వారి గుండెలకు తాకేలా ఈ విజయాలను లెక్కించి ఇది కేవలం పాలన కాదు, ఇది ఒక యుగపు మార్పు. ప్రపంచ వేదికపై మన జెండా శక్తివంతమైన త్రయం. ప్రపంచంలోని 25 మహాశక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానాన్ని గెలుచుకుంది. మనకంటే ముందున్నవి కేవలం అమెరికా, రష్యాలు మాత్రమే. ఇది మోడీ యుగం సృష్టించిన చరిత్ర. ఒకప్పుడు టీఎం ఉన్న ఈ నాయకుడు నేడు నెలవారీ జీఎస్టీ పన్ను వసూళ్లలో ఏకంగా 1.4, 1.5 లక్షల కోట్లు చేర్చారు. ఇది ఛాయ్ వాళ్ళ ట్రాక్. సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనలో అమెరికా, జపాన్లను కూడా వెనక్కి నెట్టి భారత్ 2వ స్థానంలో నిలబడింది. భవిష్యత్తు మనదే. 2024-25లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా రెండింతలైంది. చైనా, అమెరికా కూడా మన దూకుడు చూసి దిగ్భ్రాంతి చెందాయి. భారత్ యొక్క జీడీపీ వృద్ధి 8.2%తో ఎక్కడికో దూసుకుపోతుంది. చైనా 6.7%, అమెరికా 4.2%. మనం ముందు తల వంచాల్సిందే. ఈ విజయాలు చూశాక కూడా మోదీ విదేశీ పర్యటనలు ఎందుకని ప్రశ్నిస్తారా? భూమి, నీరు, ఆకాశం ఈ 3 మార్గాల నుంచి సూపర్ సోనిక్ క్షిపణులు ప్రయోగించగలిగే సామర్థ్యం సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మన భారతదేశం. నీ గుండె నిండా గర్వం నింపుకో. జై హింద్ అను. గత 70 ఏళ్లలో పాకిస్తాన్ ఇంత పేదరికాన్ని ఎప్పుడూ చూడలేదు. దాని కారణం భారతదేశంలో నకిలీ నోట్ల ద్వారా ఆ దేశం చేస్తున్న అక్రమ సంపాదనకు మోడీ గారు చావు దెబ్బ కొట్టారు. 2014లో కాంగ్రెస్ రక్షణ శాఖ మంత్రి రఫేల్ కాదు, చిన్న జట్టు కూడా కొనే డబ్బు భారతదేశంలో లేదు అన్నారు. కానీ మోడీ గారు మాత్రం ఇరాన్ అప్పు తీర్చారు, రఫేల్ డీల్ తెచ్చారు, అపార శక్తివంతమైన S-400 వ్యవస్థను కొంటున్నారు, ఇక్కడే షిప్పులు తయారు చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ హయాంలో ఆ 1000 కోట్ల స్కామ్ ఎక్కడ పోయింది? కాశ్మీర్లో మన సైన్యానికి ఏకంగా 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాలు అందించారు. మన సైనికుడి ప్రాణానికి ఇంతకన్నా భద్రత ఏముంటుంది? ఈ 11 ఏళ్లలో సాధించిన వృద్ధి అంతలేంది. ఆర్థిక శక్తి జపాన్ దాటి 4వ స్థానం, ఆటో మార్కెట్లో జర్మనీని వెనక్కి నెట్టి 4వ స్థానం, విద్యుత్ ఉత్పత్తిలో రష్యాను అధిగమించి 3వ స్థానం, టెక్స్టైల్ ఉత్పత్తి ఇటలీని మించి 2వ స్థానం, మొబైల్ ఉత్పత్తి వియత్నాం దాటి 2వ స్థానం, ఉక్కు ఉత్పత్తిలో జపాన్ దాటి 2వ స్థానం, చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ అధిగమించి 1వ స్థానం. విదేశాల్లో తాకట్టు పెట్టిన మన భారతదేశ బంగారాన్ని ఒక ఆర్థిక వేత్త దేశానికి తిరిగి తెచ్చారు. దట్ ఈజ్ మోడీ. కేవలం 8 నెలల్లోనే 230 మంది ఉగ్రవాదులను హతమార్చారు. దేశ భద్రత అంటే ఇదే కదా. మన దేశ గౌరవం కోసం ఈ విజయాన్ని ప్రతి ఒక్కరికి పంచారు. మోదీ గారి విశ్వాసాన్ని, వారికి ఈ సత్యాలను చూపించు. జై హింద్, జై భారత్.